మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. ఏపీ డిఎస్సి పోస్ట్ పోన్ అప్డేట్స్ గురించి వీడియో అండి. మరి డిఎస్సి పోస్ట్ పోన్ అయ్యింది అన్నమాట నిజమా కాదా? అయితే దానికి ఆన్సరు ప్రస్తుతానికైతే డిఎస్సి పోస్ట్ పోన్ అవ్వలేదండి. మరి డిఎస్సి పోస్ట్ పోన్ అవుతుందా లేదా అండి మీరు చెప్పండి అంటే ఖచ్చితంగా అవుతుందండి. అది కూడా మీ చేతుల్లోనే ఉంది. నిరుద్యోగులమైనటువంటి డిఎస్సి అభ్యర్థుల చేతుల్లోనే ఉంది. మరి పోస్ట్ పోన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు చేయాల్సింది ఏమిటి? మీరు చేస్తున్నది ఏమిటి? ఇప్పుడు నిరుద్యోగ జేఏసీ నుండి డిఎస్సి అభ్యర్థులు ఏమి చేశారో చెప్తున్నాను చూడండి. మరి నిరుద్యోగ జేఏసీ నుండి అందిన సమాచారాన్ని తీసుకొని వెంటనే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గారికి ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా సిపిఐ అధ్యక్షుడు రామకృష్ణ గారు కూడా వెంటనే లెటర్ రాశారండి. మరి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి నిన్న ఉదయం మరి నిరుద్యోగ జేఏసీ నుండి అందిన పిలుపుల మేరకు వాళ్ళు ఈ విధమైనటువంటి లెటరు ఎలక్షన్ కమిషన్కి పంపించడం జరిగిందండి. అదేవిధంగా డిఎస్సిని వాయిదా వేయాలి అనుకుంటూ నిరుద్యోగ జేఏసీ నుండి కూడా మరి ఒక ఎలక్షన్ కమిషన్ అయితే కోరడం జరిగిందండి. అదేవిధంగా మరి మన ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు గారు కూడా ఈ యొక్క రిప్రజెంటేషన్గా ఎలక్షన్ కమిషన్కి ముఖేష్ కుమార్ మీనా గారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డిఎస్సి దగా పేరుతో కొన్ని ఇన్స్టిట్యూట్లు ఈ విధమైనటువంటి నిరసన తెలియజేస్తున్నాయండి. మరి వీళ్ళందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఇలాంటి నిరుద్యోగ జేఏసీలు ఇలాంటి అభ్యర్థులు ఉన్నప్పుడే మనలాంటి నిరుద్యోగులు చైతన్యవంతం అవుతామండి. మరి స్తబ్దతగా లక్షల మంది ఉన్నా చావగానితనంగా ఉన్నట్లే మరి వీళ్ళు చేసే ప్రయత్నాన్ని మనం కొనియాడాలి. ఇప్పుడు మరి కేఎస్ లక్ష్మణరావు గారు డిఎస్సి యొక్క పరీక్షను వాయిదా వేయాలని చేసినటువంటి ఈ యొక్క లెటర్ను మనం చూస్తున్నామండి. అదేవిధంగా రామకృష్ణ గారు కూడా ఇదే విధమైనటువంటి లెటర్ని ఈసీకి ఇవ్వడం జరిగిందండి. ఇంకా మరి వేపాడ చిరంజీవి గారికి, ఐ వెంకటేశ్వరరావు గారికి, మన అభ్యర్థులు ప్రవీణ్ ప్రకాష్ గారికి ఫోన్ కాల్స్ అయితే చేస్తున్నారండి డిఎస్సి అభ్యర్థులు. మరి అదేవిధంగా ఎలక్షన్ కమిషన్కి నిన్న సిద్దికన్న చెప్పిన మాట ప్రకారం ఎంతోమంది వేల కొద్దీ ఈ యొక్క మెయిల్స్ అయితే వెళ్తున్నాయండి. ఇలాంటి మెయిల్స్ వెళ్ళడం ఈసీ దగ్గర ప్రస్తావన అయితే వచ్చిందండి. చాలామంది డిఎస్సి అభ్యర్థులు ముఖేష్ కుమార్ గారు చెప్పిన మాట అండి, నేను చెప్తున్నది కాదు, ముఖేష్ కుమార్ గారు చెప్పిన మాట. మరి చాలామంది నుంచి మెయిల్స్ వస్తున్నాయి, చూద్దాం మరి ఇంకా వస్తే ఆలోచన చేద్దాము అనే ఆలోచనలో ఈసీ కూడా ఉందండి. మరి ఆ ప్రకారంగా మరి మీరు మరింత మంది ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ యొక్క వెబ్సైట్లో మనకి నెట్లో సెర్చ్ చేస్తూ దొరుకుతాయండి. ఆ వెబ్సైట్కి మనం మెయిల్స్ చేయండి. మరి అదేవిధంగా ట్విట్టర్లో ట్వీట్లు చేయండి. మరి డిఎస్సి వాయిదా వేయాలి అనుకున్న వాళ్ళు మాత్రమే, నేను ఎవరిని బలవంతంగా చెప్పడం లేదు. మీకు మనస్ఫూర్తిగా డిఎస్సి వాయిదా వేయాలి అని అనిపిస్తే ఖచ్చితంగా ఈ యొక్క మన ఎలక్షన్ కమిషన్కి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి మరి మెయిల్స్ అయితే చేయండి. అదేవిధంగా మరి అభ్యర్థులు, మన డిఎస్సి అభ్యర్థులు ఇటువంటి లెటర్ని ఆ అడ్రస్ని చేంజ్ చేస్తూ మన దొరికిన కాడికి ఎవరు దొరికితే వాళ్ళకి రాజకీయ నాయకుల నుండి ఎమ్మెల్సీలు, ఎలక్షన్ కమిషన్ వరకు మరి వాళ్ళందరూ కూడా మెయిల్స్, లెటర్లు, ఉత్తరాల ద్వారా తన యొక్క నిరసన అయితే తెలియజేస్తున్నారండి. చేయాలి అని చెప్పి నిరుద్యోగ జేఏసీ నుండి, నిరుద్యోగుల నుంచి అందినటువంటి సమాచారాన్ని అందుకున్నటువంటి సిపిఐ అధినేత రామకృష్ణ గారు కూడా వెంటనే స్పందించి ఈసీకి సిపిఐ నుండి లేఖ రాశారండి. మరి రామకృష్ణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము నిరుద్యోగ జేఏసీ తరపు నుండి. అదేవిధంగా మరి ఇంత కష్టపడుతున్నా కూడా పరీక్ష తేదీల్లో మార్పు అయితే ప్రస్తుతానికి డిఎస్సిలో రావడం లేదండి. కానీ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. నిరుద్యోగులు తలుచుకుంటే ఏదైనా సాధ్యమని నిరూపిస్తారండి. మరి ఏ విధంగా ప్రయత్నిస్తున్నారంటే ఈవెన్ ఎమ్మెల్సీలు ఇక్కడ
వేపాడ చిరంజీవి గారు, కెఎస్ లక్ష్మణరావు గారు, ఐ వెంకటేశ్వరరావు గారు, ఈ విధంగా దొరికిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఫోన్ చేసి తన యొక్క బాధను అయితే వ్యక్తపరుస్తున్నారండి. నిరుద్యోగ జేఏసీ తరపు నుండి నిరుద్యోగులు ఇక్కడ మరి ఎంత కష్టపడుతున్న పరీక్ష తేదీ అయితే మారలేదు. ఇక్కడ చూడండి, ఈఏపీ సెట్ పరీక్ష తేదీల్లో అరకొరగా ఉన్నటువంటి ఎగ్జామ్స్, ఈఏపీ సెట్, ప్రిలిమ్స్, చిన్న ఎగ్జామ్స్, తక్కువ మంది పోటీ పడే అభ్యర్థులు, నార్మల్ ఎగ్జామ్స్, డిప్యూటీ డిఏఓ ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా పోస్ట్పోన్ అయితే అవుతున్నాయండి. మరి చూడండి, డిఎస్సి అభ్యర్థులు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో భాగంగా ముఖేష్ కుమార్ మీనా గారికి, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ గారికి ఎవరికి అందినట్టుగా వాళ్ళు ఒక లెటర్ను తయారు చేసి వాళ్ళకి మెయిల్స్ అయితే చేస్తున్నారండి. మరి సుమారుగా ఈసీ మొదలు ఏముందో దానిలో కూడా ఈ మెయిల్స్ గురించి ప్రస్తావన అయితే వస్తుందండి. పూర్తిగా చూద్దాము. అదేవిధంగా ఈసీ కూడా ఏమనుకుంటుందో కూడా చూద్దామండి. మరి ఇక్కడ చూద్దామండి, యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ కూడా, ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ కూడా పోస్ట్పోన్ అయితే చేశారండి. మరి ఇన్ని చేసినా కూడా మరి అదేవిధంగా నిరుద్యోగ జేఏసీ నిన్న ఎలక్షన్ కమిషన్ అదనపు అధికారిని గారిని, ప్రధాన అధికారి గారు మీటింగ్లో ఉండడం వల్ల అదనపు అధికారి గారిని కూడా కలవడం జరిగిందండి. వాళ్ళు సానుకూలంగా స్పందించారు. ప్రధాన అధికారిని కూడా కలవండి అని సలహా అయితే ఇవ్వడం జరిగిందండి. మరి మీకు ఈ విషయాలన్నీ తెలిస్తే మీరేం చేయాలో తెలుస్తుంది. మరి ఈ వీడియోని అయితే తప్పనిసరిగా లైక్ చేయి. మరి ఈ వీడియో చూస్తున్న నీకు ఏమి చేయాలో తెలుస్తుంది. మరి మిగతా అభ్యర్థులు కూడా వీడియో చేరితే వాళ్ళు ఏం చేయాలో తెలుస్తుంది. అప్పుడు ఒక్కొక్కరు ఒక సమూహంగా తయారయ్యి ఎంతోమంది మెయిల్స్ చేయడము, చాలా కార్యక్రమాలు ఉన్నాయి. అవన్నీ కూడా వీడియోలో అయితే చెప్తానండి. తప్పనిసరిగా అయితే లైక్ చేస్తే మీ మిత్రులకు కూడా ఈ వీడియో చేరుతుంది. ఇక్కడ చూద్దామండి, ఇక్కడ ఒక కోచింగ్ సెంటర్ వాళ్ళు చేసినటువంటి అద్భుత ప్రయోగం అండి. మరి స్టడీ సర్కిల్లో మరి ఇలాంటి ఆర్టికల్ చేస్తున్నారండి. మిగతా అన్ని కోచింగ్ సెంటర్ల వాళ్ళు కూడా ఈ విధంగా డిఎస్సిపై వ్యతిరేక భావన ఎంతో కొంత ఆగి కొద్దిగా ఎక్కువ పోస్టులతో మరిన్ని మంచి డిఎస్సి రావాలని కోరుతూ ఇలాంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారండి. మిగతా కోచింగ్ సెంటర్ వాళ్ళు కూడా కొద్దిగా అవగాహనతో, మంచి ఆలోచనతో చూసినట్లయితే ఒక మంచి డిఎస్సిని మనం పొందగలమండి. మరి ఇక్కడ చూద్దామండి, సిఏ పరీక్ష తేదీలు కూడా మార్చారండి. మరి ఇన్ని మారుస్తున్నా కూడా చూద్దామండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ న్యూస్ వచ్చిందండి. మరి ప్రభుత్వం మా విలువైన ఓటును వినియోగించుకోనివ్వకుండా ఎన్నికల ముందు డిఎస్సి ప్రకటించింది. ఇప్పుడు పరీక్షలు పెట్టి మమ్మల్ని పాల్గొనియకుండా చేస్తుండడం కుట్రపూరితం. మేము ఓటు వేయాలంటే డిఎస్సి వాయిదా వేయాలి. సి విజిల్ యాప్ ద్వారా ఎన్నికల కంట్రోల్ రూమ్కి డిఎస్సి అభ్యర్థులు అయితే ఫిర్యాదు చేశారండి. సి విజిల్ యాప్ ద్వారా, గుర్తుంచుకోండి అభ్యర్థులు, ఎన్నికల వేళ డిఎస్సి పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఈ మేరకు వాళ్ళంతా జిల్లా ఎన్నికల కంట్రోల్ రూమ్కు ఫిర్యాదు చేశారు. ఆదివారం 19 మంది వచ్చినట్లు అధికారులు ధృవీకరించారు. మరి లక్షల మందిలో ఉంటే 19 మంది 20 మంది వెళ్తే ఎక్కడ ఎలక్షన్ కమిషన్ పట్టించుకుంటుంది? మరి కలెక్టరేట్ ఎక్కడ దద్దరిల్లిపోవాలి ఇలాంటి టైంలో మీరు వాయిదా వేయాలి అనుకుంటే. మరి డిఎస్సిపై ఇప్పటికే అభ్యర్థులు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సుమారు 5 ఏళ్లుగా ప్రకటన విడుదల చేయలేదు. అభ్యర్థుల ఆందోళనతో ఎట్టకాలకు ఇచ్చింది. నెల రోజుల వ్యవధిలో టెట్ డిఎస్సి నిర్వహణ, రెండింటికి మధ్య 15 రోజుల వ్యవధిలోనే పరీక్షలు నిర్వహిస్తుండటంతో వారంతా వ్యతిరేకిస్తూ వచ్చారు. తొలుత టెట్ పరీక్షలు ఫిబ్రవరి 27వ తేదీ నుంచి మార్చి 6వ తేదీ వరకు నిర్వహించారు. ఇప్పుడు డిఎస్సి ఈసీ మొదలు ఏముందన్నది చూద్దామండి. మరి ఉమ్మడి జిల్లాల్లో అంటే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి అండి. ఉమ్మడి జిల్లాలో డిఎస్సికి 30,000 మంది పోటీ పడుతున్నారు. వీరి సమస్య ఎలక్షన్ పరిధిలోకి రాని కారణంగా ఇక్కడ రౌండ్ చేయడం జరిగిందండి. ఎన్నికల పరిధిలోకి రాని కారణంగా డ్రాప్ చేసినట్లు ముఖ్య ప్రణాళికాధికారిని సి బాలాజీ తెలిపారు. ఇక్కడ చూడండి, చాలామంది ఫిర్యాదులు అయితే వస్తున్నాయండి. మరి
కానీ వాళ్ళ యొక్క ఎలక్షన్ పరిధిలోకి రాదు అనే ఉద్దేశంతో ప్రణాళిక అధికారి కూడా ఏమీ చేయలేకపోతున్నారు. మరి వాళ్ళకి మీ గోడు వినపడేలా చూడండి. మరి డిఎస్సిని ఎలాగైనా ఆపాలనే ఉద్దేశంతోనే మరి మీరేమనుకుంటున్నారు? డిఎస్సిని ఆపాలనుకుంటున్నారా? డిఎస్సి నిర్వహిస్తే 6100 కుటుంబాలు బాగుపడతాయని అనుకుంటున్నారా? మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మరి నేను చెప్పేది ఏమిటంటే, ఇటువంటి 6100 పోస్టులతో నిర్వహిస్తున్నటువంటి డిఎస్సి ఒక్క కర్నూలు జిల్లాకు మాత్రమే మేలు చేసేదిగా ఉందండి. మిగతా ఏ జిల్లాలోనూ కూడా అరకొర పోస్టులే, మరి సింగిల్ డిజిట్లో ఉన్న పోస్టులతోనే ఈ యొక్క డిఎస్సి నిర్వహిస్తుంది. మరి ఇది ఎలా ఉందంటే, కొండని పొట్టేలు ఢీకొన్నట్లు ఉంది. అది సాధ్యం కాని పని అండి. మరి అలాంటి టైంలో మీరు యొక్క నిరసన తెలియజేస్తే ఈ డిఎస్సి ఆగితే నెక్స్ట్ రానున్న గవర్నమెంట్ ఏదైనా, అటు వైసీపీ అవ్వచ్చు, ఇటు టీడీపీ ఉమ్మడి కూటమి అవ్వచ్చు, ఏదైనా మనకి గవర్నమెంట్తో సంబంధం లేదు. మరి దాని మీద ఒత్తిడి తెచ్చి 5 సంవత్సరాల నుంచి మేము మా యొక్క అమూల్యమైన కాలాన్ని 5 సంవత్సరాలు కోల్పోయామని ఒత్తిడి చేసి ఒక మంచి డిఎస్సిని పొందే అవకాశం ఉంది. మరి ఈ డిఎస్సి నిర్వహించిన ఒక కర్నూలు వాళ్ళకి తప్ప మిగతా ఏ జిల్లా వాళ్ళకి కూడా ఈ యొక్క డిఎస్సి వేస్టేనండి. మరి మీ ప్రయత్నంగా మీరేం చేశారు? ఆతృత పడుతున్నారు. ఆతృత పడితే ఆగదండి ఇది. మరి ఆతృతగా విషయాన్ని తెలుసుకుంటున్నారు, చూస్తున్నారు, కానీ మీ ప్రయత్నం అంటూ ఏమీ లేదు. మరి లక్షల మంది మోగజపం చేస్తే ఏమీ సాధించలేము. మీరు కనీసం ఎలక్షన్ కమిషన్కి ట్వీట్లు చేయండి, కనీసం ఈ యొక్క మెయిల్స్ చేయండి. ఇలా చేసినట్లయితే మీ యొక్క నాడి ఎలక్షన్ కమిషన్ తెలిసి వెంటనే ఆపడం జరుగుతుంది. మీరు చేసే ఈ ట్వీట్ కూడా ఎలా ఉండాలంటే, పలానా అభ్యర్థి ఈ డిఎస్సి వల్ల ఎలా నష్టపోతున్నాడు, ఆ టైంలో ఇంకో ఎగ్జామ్ కూడా ఉంది, అందువల్ల దీన్ని పోస్ట్ పోన్ చేయండి అని రిలేటెడ్ లింకులు పెట్టండి. ఇప్పుడు టీచర్స్ కూడా ఈ యొక్క స్కూల్ అసిస్టెంట్ పోస్టులకి రాస్తున్నారు, పోలీసులు కూడా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు రాస్తున్నారు, ఎస్జిటి పోస్టులకు రాస్తున్నారు. కాబట్టి 2 పరీక్షలు ఒకేసారి వచ్చాయి. ఈ విధమైనటువంటి రిలేటెడ్ ఉన్నటువంటి చాలా టాపిక్స్ మనకు పేపర్లో వస్తూనే ఉన్నాయి. వాటిని కలెక్ట్ చేసుకుంటూ వాటిని కూడా అటాచ్ చేస్తూ మెయిల్ చేయండి. చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ప్రభుత్వం కూడా దిగి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఈ వీడియో చూస్తున్న నీకు తెలుసు ఏమి చేయాలో అని. మరి చాలామందికి వీడియో చేరదు. వాళ్ళకి ఏమి చేయాలో తెలియక వాళ్ళు టెన్షన్ పడుతుంటారు. డిఎస్సి జరుగుతుందా లేదా అని టెన్షన్ పడుతుంటారు. వాళ్ళు ఏం చేయాలన్నది ఈ వీడియో వెళ్తేనే కదా తెలిసేది. వాళ్ళ దగ్గరికి ఈ వీడియో చేరాలంటే మీరు తప్పనిసరిగా వీడియోని అయితే లైక్ చేయండి. అలా లైక్ చేయడం వల్ల మీలాంటి చదువుకొని డిఎస్సి వాయిదా పడాలి అనుకున్న అభ్యర్థులందరికీ కూడా ఈ వీడియో చేరి వాళ్ళు కూడా ఈ ఎలక్షన్ కమిషన్కి ట్వీట్లు చేసి డిఎస్సిని ఆపేలా తన వంతు ప్రయత్నం అయితే చేస్తారండి. మరి నిన్న ఒక ఎమ్మెల్సీ గారు చెప్పారు, 300 మందిని మెయిల్స్ వెళ్ళాయి, 50 మంది కాల్స్ వెళ్ళాయి. మరి సచివాలయంలో 5వ బ్లాక్లో ఉంటారు ఈ యొక్క ముఖేష్ కుమార్ గారు, వాళ్ళని కలవండి, ఆయన కలవడం అంత ఈజీ కాదు అని చెప్పారు. దాన్ని కూడా నిరుద్యోగి జేఏసీ దాటింది. వెళ్ళి మరి ఎలక్షన్ ప్రధానాధికారిని గారు కాకుండా ఆయన మీటింగ్లో ఉండడం వల్ల అదనపు అధికారి గారితో మాట్లాడి సానుకూలమైన స్పందనతో బయటికి తిరిగి వచ్చారండి. మరి మీ ప్రయత్నం కూడా ఉంటే మరింత హెల్ప్ఫుల్గా ఉంటుందండి.